सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। బాలక ఎవరి తురగమును కట్టినది? నేనేనయ్యా. దేనా? యజ్ఞేశ్వరునిగా ఏమనుకున్నావు? వీరులుంటే పట్టవచ్చునని దాన్ని మహాన్ రాశారు. అందుచేత వీరులు సొమ్మనుకున్నాను. ముక్కు పచ్చలారని నీవు ఒక వీరుడవా? వేరే చెప్పాలా? శరశరాసనములు కనిపించుట లేదా? పాపం చెత్తోరుందమోరా. వీరత్వమునకు వయసుతో నిమిత్తమేమిటి? దశరథ సుతుడైన రాముడు చిన్నతనంలోనే ఎన్ని వీరోచిత కార్యాలు చేయలేదు? బాలక వీరాధి వీరుడైన ఆ శ్రీరామచంద్రుడే యాగకర్త. ఆ మహానుభావుడిదే యశ్వం. అయితే మరీ నుంచి అట్టి వీరాధి వీరునితో పోరినప్పుడే కదా మా వీరత్వం కూడా తెల్లమవుతుంది. సాలించు నీ ప్రేలాపన. బాలుడమని జాలి పెడితే మితిమీరి వాగుతున్నావు. నీ బ్రతుక్కి రఘువంశాగ్రని రామచంద్రుడు రావాలా? ముందు అశాన్ని విడుస్తావా లేదా? మాటలతో విడవటం కల్లా చేతులైతే విడిపించుకో. ఇక నేను ఉపేక్షించే లాభం లేదు. అటు పద. ఇక్కడైతే గుర్రానికి బాణాలు తోలుతాయి. ఈ బాలుడెట్టి వీరాధి వీరుడు సేనాని, ఇట్టి అవక్ర పరాక్రమశాలి బ్రాహ్మణ బాలుడే అంటావా? వేషమున మునికుమారుడైన ఛాత్రతేజం ఉట్టిపడుతోంది మహారాజా. విధి లేక ఈ ముద్దు కుర్రాను కూల్చవలసి వచ్చింది. ఈ వీరకుమారుని శ్రీరామచంద్రునికి చూపవలసింది. సేనాని యజ్ఞేశ్వరుని ఉద్దించు. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఖ్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీ వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. అమ్మా, ఈ కన్నీరేమిటమ్మా? ఏం జరిగిందమ్మా? మాట్లాడమ్మా. అమ్మా, నీవిలా విచారించడానికి కారణం ఏమిటమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. నాయన, ఎవరో మహారాజు మీ తమ్ముని యుద్ధంలో ఓడించి రథం మీద తీసుకువెళ్ళిపోతున్నాడట. ఇనుడత్తాద్రికి చేరకుండ రిపురాజేంద్రున్ నిరోధించి నే ఘనదోర్దండ పరాక్రమ క్రమములన్ గరువాంధునింద్రుంచి నా అనుజన్మున్ విడిపించి తెచ్చదా త్వదీయాంఘ్రిద్వయం బాల నీవనుమానింపక సత్వరం అనుపుమమ్మ నన్ను దీవింపుమా. నాయన కడగినే మనోవాకాయ కర్మలందు పతిపదాబుజ భక్తి తత్పరత తప్ప అన్య మెరుగని ఇల్లాలేనౌదునేని మించి విజయంబు నీకు సిద్ధించుగాక. అమ్మా, ఇంక నీవు నిర్విచారముగా దీక్ష వహించి దేవి పూజ ప్రారంభించు. ప్రసాదం స్వీకరించడానికి తమ్మునితో పాటు త్వరలోనే వస్తాను. ఓరి దురాత్మ, దక్కను బాలకుందని రథంబునెత్తుకపోవజూతువా? ఎక్కడికెందు పోగలవు అహీన పరాక్రముడి కుశుండు? నీ టక్కరి సాగనిచ్చునే హుటాహుటి నీవిక పోవచ్చునే. చిక్కితి వింక చిత్రవథ చేసదరమ్ము రూపాల గాధమా. నీకు ప్రాణాలపై ఆశ ఉంటే తక్షణమే నా తమ్ముని అతడు పట్టిన అశ్వాన్ని నా వశం చేయి. బాలక,
నీ సోదరుని పరాక్రమం మెచ్చి మా శ్రీరామచంద్రునికి చూపి సముచితంగా సత్కరించాలని తీసుకెళ్తున్నాను. అంతే. నీ తమ్మునిచ్చులకు అభ్యంతరం లేదు. కానీ అశ్వాన్ని అడిగితే మాత్రం ప్రమాదం. నీకా నాకా అధిక ప్రసంగం మాని అశ్వాన్ని ఇస్తావా, యుద్ధం చేస్తావా? నీ తమ్ముని పాటు చూసేనా నీకు బుద్ధి రాలేదా? నీ మూర్ఖం చాలించి నీ తమ్ముని తీసుకో. అశ్వాన్ని మాత్రం ఇవ్వను. ఇవ్వవా? అయితే కాచుకో. అన్నా వచ్చావా? ఆ దుర్మార్గుడేడి? చచ్చాడు. యజ్ఞాశ్వము మనకే దక్కింది. రా, ముందు అమ్మకు ఒక్కసారి కనబడి వద్దాం. అన్నా, ఇది శ్రీరామచంద్రుని యజ్ఞాశ్వం. ఈ అశ్వం సంగతి అమ్మకి చెప్పొద్దే. అవును, శ్రీరామచంద్రుడు అంటే అమ్మకెంతో భక్తి. కనుక ఆ శ్రీరామచంద్రుడే రాని ఆయన్ని బంధించి అమ్మకి బహుకరిద్దాం. సరే. మూర్ఖ బాలకులారా, ఈ గుర్రమును కట్టిన వారెవరు? ఎవరైతేనే గాని ముని బాలకులు మమ్మల్ని పట్టుకుని మూర్ఖ బాలకులు అంటే ధర్మమయ్యా. పాపం దృష్టి దోషం రా. చచ్చే ముందు కళ్ళు పచ్చబడతాడుగా. చాలించండి. మీకు మరణమాసన్నమైంది కనుకనే మాటలు శృతిమించుతున్నాయి. తక్షణం అశ్వాన్ని విడుస్తారా లేదా? ఏమయ్యో, అశ్వాన్ని వదలడానికి మేము నీ బంట్లం అనుకున్నావా? చేతనైతే నువ్వే విడిపించుకో. ఏమిటా కండకావరం? దండనాయక, ఈ దుర్మార్గుల్ని బంధించు. మీరా? అవును, మేమే. పెద్దవారు కదా అని నమస్కార బాణాలతో మర్యాద చేశాం. గుర్రం జోలికి పోయారా మీ మర్యాద దక్కదు. ఏమయ్యా, ఎగాదిగా తేరిపారు చూస్తున్నావు? చిల్లంగి పెడతావా? కాదు బాలకులారా, మీ ముద్దుముఖములు ఇదివరకు ఎక్కడో చూచినట్లు స్ఫురిస్తున్నది. మీరెవరు? మేము వాల్మీకి మౌనేంద్రుని శిష్యులం. వాల్మీకి మౌనీంద్రుల శిష్యులు. శ్రీరాముని యజ్ఞాశ్వాన్ని పట్టడమా? పట్టకపోతే చేతులు కట్టుకుని మొక్కమన్నావా? మేము వీరులమే, మా తల్లి వీరమాతే. బాగుంది. బ్రాహ్మణ బాలురు వీరులా? మేము బ్రాహ్మణ బాలురమని మీకెవరు చెప్పారు? అయితే క్షత్రియ కుమారులా? వేరే నోటితో చెప్పాలా? మీ సైన్యాల పాటు చూసిన తర్వాత కూడా తెలియలేదా? అయినా మీ వంటి వీరకుమారుని కన్న తల్లిదండ్రులు ఎవరు నాయనా? మా వంశక్రమం నీకెందుకయ్యా? వచ్చిన పని చూసుకో. వచ్చిన పని ఎప్పుడో మర్చిపోయాడురా, ఇంకేం చూస్తాడు? బాలకులారా, క్షణికమైన విజయానికి పొంగిపోకండి. మీ వంటి ముద్దు కుర్రలను నొప్పింప చేయి రాక ఇంతగా చెప్తున్నాను. ఇది రావణ కుంభకర్ణాది రాక్షసాంతకుడైన వీరాధి వీరుడా శ్రీరామచంద్రుని యజ్ఞాశ్వం. ఇప్పటికైనా ఆ ధర్మమూర్తిని శరణుదొచ్చి ఈ గుర్రాన్ని విడవండి, లేకపోతే నిష్కారణంగా చెడిపోతారు. ఈ గుడ్డి బెదిరింపులకు గుర్రాన్ని విడుచుట కళ్ళ. చేతనైతే యుద్ధం చేసి విడిపించుకో. చాలా గొప్పగా కోసేస్తున్నారు. ఎవరయ్యా వీరాధి వీరుడు ధర్మమూర్తిని? రామాయణకర్త అయిన వాల్మీకి మహర్షి శిష్యులయ్యుండి శ్రీరామచంద్రుని ఎరుగరా నాయన? తండ్రి పంపున నేగి తాటక బరి మార్చి తపసి యాగముగాచె ధర్మమూర్తి. ఆడు దానిని జంపే అది ఏటి ధర్మంబు చెప్పుకొనుటకైన సిగ్గులేదే. శివధను ఖండన మవలీలగా వించే భుజబలశాలి ఆ పుణ్యమూర్తి. పుచ్చిన వెలుద్రూప భుజబలం బగునయ్య దంభంబులిక చాలు తగ్గవయ్యా. వరపరక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనందను బ్రోచే శౌర్యధనుడు. చాటుమాటున డాగి శాఖాచరుని ధృంచే శౌర్య లక్షణమిదా చాలునయ్యా. దశకంఠుదును మాడి తమ్మునిగా పాడే కారుణ్యమూర్తి రాఘవ విభుండు. గర్భవతిని సతిని కానల బోద్రోలే కఠినాతుడతనికి కరుణగలదే. బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు.
బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు తప్పు తప్పు శ్రీరామునెదిరింపతగదు మీకు ఎర్ర గురి వింద తన నలు పెరుగనట్లు చెప్పుతున్నావు మీరాము గొప్పలెల్లా చాలు చాలింక ధర్మ పన్నాలు మాని సేవగలనేని యుద్ధంబు చేయవయ్యా మూర్ఖులారా, తెలిసి తెలియని బాల్య చాపల్యంతో శ్రీరామచంద్రుని విమర్శిస్తున్నారేమోనని సహించాను. కానీ మీరు కంటకావరంతో పొగరెక్కి ప్రవర్తిస్తున్నారు. తక్షణం ఈ గుర్రాన్ని విడవకున్నచో ఈ లక్ష్మణుడు ఇంక మిమ్మల్ని మననీయడు. ఓహో నీవేనా లక్ష్మణుడవు? సీతా మహాసాధ్విని అడవులు విడిచిన అవలక్ష్మణుడవు. నీ వంటి కిరాతకుని మేము మాత్రము మన్ననిస్తామా? దూర్తులారా, ఇంక మీపై జాలి వహించుట వ్యర్థం. కాచుకోండి. పద పద. పేరుకు సెలవుల సాటి కరివీరులు ధారునిలో లేరుకు సెలవుల సాటి కరివీరులు ధారునిలో లేరుకు సెలవుల సాటి తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా హయమును విడువముగా లేరు కుశలముల సాటి వీరములాడి రాముని తమ్ములు దురమున మాతో నిలువగలేక వీరములాడి రాముని తమ్ములు దురమున మాతో నిలువగలేక పరువము మాదిరిగా లేరు కుశలముల సాటి పరాజయం మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేని పరాజయం మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేని యశమిక మాదేగా యశమిక మాదేగా యశమిక మాదేగా లేరు కుశలముల సాటి కరివీరులు ధారునిలో లేరు కుశలముల సాటి రామభద్ర, అమ్మా, యజ్ఞదీక్షితుడవైన నీవే యుద్ధ భూమికి పోవలనా? అవునమ్మా. రావణ కుంభకర్ణాది రాక్షస వీరులనే ఎదిర్చిన లక్ష్మణుడే పడ్డ తర్వాత అన్యులెవరు వెళ్ళి మాత్రం ఏం ప్రయోజనమమ్మా? కాలవైపరీత్యం వజ్రాలు పువ్వులచే ఛేదింపబడ్డట్టు పసిపాపలైన మునికుమారులు రఘువీరుల నోడించుట. పువ్వుల రూపంలో ఉన్న వజ్రాలు ఏమైనా రఘువంశ పరాక్రమం, రవివంశ తేజం నాతోనే అస్తమించకుండా కొనసాగి వర్తిల్లేటట్టు ఆశీర్వదించమ్మా. విజయోస్తు. బాలకులారా, ఆనాడు అయోధ్యలో రామగాథను గానం చేసింది మీరే కదూ? అవును, సీతారాముల గాథను గానం చేసినది మేమే. ముద్దు కుర్రలారా, నాటి నుంచి నేటి వరకు మీరే నా కళ్ళల్లో మెదులుతున్నారు.
మిమ్మల్ని చూచినప్పటి నుంచి నాకెందుకో అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. నవ్వుతారే? మీ నోట ప్రేమ అనే మాట విని కట్టుకున్న ఇల్లాలిని కారడవులకు పంపిన మీకు మా మీద ప్రేమ ఏమిటా అని. సరే కానీ మళ్ళీ మీరు అడవులకు దయచేశారే. మిమ్మల్ని చూడగానే వచ్చిన కార్యం మర్చిపోయాను. మా సవనాశ్వాన్ని ఇక్కడెవరో మునిబాలకులు బంధించారట. దాన్ని చూపగలరా? చూపించినా దాన్ని మీరు విడిపించుకుపోగలరా? విడిపించుకుపోక తప్పదు. ఆ మునిబాలురు అజేయులే. జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు? అయితే అదిగో ఆ చెట్టు చాటన ఉంది మీ అశ్వం. ఆ మునిబాలకులెక్కడా? ఇదిగో ఇక్కడే ఉన్నాం. మీరేనా? అవునయ్యా, మేమే. ఎందుకలా ఆశ్చర్యపోతారు? భక్తితో రామాయణం పఠించిన మీరే మా అశ్వాన్ని పట్టడం సముచితమా? రామాయణం పఠించడం మీకు మించిన సద్వర్తనం నేర్చుకుందుకే గాని మీకు దాసోహం అనడానికి కాదే. అయితే ఇదే సద్వర్తనం అనుకుంటాను. అవును, వీరులు సాటి వీరులు ఎదిరించడం తప్ప. మీ తల్లి వీరమాతని గుర్రం నొసట రాసుకున్నారు. మా తల్లి వీరాధి వీరమాతని మేము ద్రోపరచదలుచుకున్నాం. మీ వంటి వీరకుమారుల్ని కన్నా ఆ వీరమాత పవిత్రనామం. అది మీకెందుకయ్యా? మీరు యుద్ధానికి వచ్చారా, ఊరు పేర్లు అడటానికి వచ్చారా? అది వేరే అడగడం ఎందుకన్నా? మాటలతో పొద్దుపుచ్చేవాళ్ళు యుద్ధం చేసేదేమిటి? ముద్దు కురలారా, మీరు నన్ను ఎంత తోలనాడినా మీతో యుద్ధం చేయటానికి ఎందుకో నా మనస్సు ఒప్పుకోవడం లేదు. ఎందుకా? చేతగాక. కుమారులారా, మర్యాదగా మాట్లాడవయ్యా. నువ్వేం మాకు తండ్రివా? కుమారులారా అని సంబోధిస్తున్నావు. తప్పేమిటి? ప్రజలకు ప్రభువు కన్నతండ్రి వంటి వాడే కదా. మేము అరణ్యాల్లో సంచరించే స్వేచ్ఛాజీవులమయ్యా. దుర్మార్గులైన మీ ప్రజలతో మమ్మల్ని కూడా లెక్క కట్టకండి. ఏమన్నారు? మా ప్రజలు దుర్మార్గులా? కాకపోతే జగన్మాత అయిన జానకీదేవిపై అపవాదు మోపిన వాళ్ళు సన్మార్గులా? మాటలతో నా మనస్సును చీల్చివేస్తున్నా. మీ మీద నాకెందుకో కోపం రావటం లేదు. ప్రాయానికి మించిన ఇన్ని ధర్మాలు మాట్లాడే మీరు నిజంగా మునికుమారులా, లేక నన్ను ఎదిరించి పోరాడ వచ్చిన బ్రహ్మరుద్రులా? ఏ భయమేస్తుందా? మే అమరులం కామయ్యా, మునికుమారులం. శ్రీ బాల వృద్ధుల తెగవేయబూనుట పాడి కాదని వెనుకాడుచుంటి. తాటక చంపుతో ఏటికి ధర్మంబు తలపలేదో చెప్పగలవటయ్యా. ముక్కు పచ్చారని మునికుమారుల చంపగూడదటంచునే గొంకుచుంటి. రిపులపైన వరైన కృప వహింతునటయ్య. కొంకు కాదది మీకు జంకుగాని. చిన్ని పాపలు కడసారి చెప్పుచుంటి. తురగమును వీడి రణభూమి తొలగిపోండి. వారువమే కాదు మేము కూడా వదలమయ్యా. రణమో శరణమో చెప్పుమా రామచంద్ర. ఒరే మూర్ఖులారా, ఈ మహానుభావుని శాంత స్వభావం అసమర్థతగా భావిస్తున్నారా? నిష్కారణంగా ఎందుకు చెడిపోతారు? ఆయన పాదములపై పడి శరణు వేడండి. లోకైక వీరుడైన శ్రీరామచంద్రునితో మీకు యుద్ధమా? అట్టి లోకైక వీరునితో పోరినప్పుడే జయించినా ఓడినా కీర్తి గాని నీ వంటి కోతులతో యుద్ధం ఎందుకు? ఏయ్ డింభకులారా, ఏమన్నారు? మీ కుప్పిగంతులకు ఇది లంకాపురి కాదురా, వానరా. ఆ రాక్షస రాజ్యం సీతాదేవి కన్నీటికే కాలిపోయింది గాని నీ శక్తి వల్ల కాదురా కోతి. జయ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ పరంధామా, జయ రామ పరంధామా. శ్రీరామ పరంధామా, జయ రామ పరంధామా. రఘురామ రామ రణరంగ భీమ జగదే
నటన తత్పదాయ నమో నమః. జగన్మాత జానకీదేవి నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మా? జానకీదేవ శ్రీరామచంద్రుని ఇల్లాల వనదేవత కాదా? సాక్షాత్ సీతాదేవ. అయితే లవకుశులు శ్రీరామచంద్రుని కుమారులా? ఆ చిరంజీవులు సీతారాముల పుత్రులా? అందుకే వజ్రం వజ్రేన భిచ్చతే అన్నట్టు లక్ష్మణుని శత్రుఘ్నుని ఓడించి శ్రీరామచంద్రుని ఎదిర్చి పోరాడుతున్నారమ్మా. ఆంజనేయ ఏమన్నావు? నా కుమారులు శ్రీరామచంద్రుని ఎదిరించి పోరాడుతున్నారు. అమ్మా, దేవీ పూజకు అంతరాయం కలగకూడదు. అన్యాలోచన మాని పూజ పూర్తి చేయండమ్మా. అమ్మా, చిరంజీవులు శ్రీరామచంద్రుని యజ్ఞాస్వాన్ని బంధించారు, లక్ష్మణ శత్రుఘ్నులను ఓడించారు, శ్రీరామచంద్రుని ఇక్కడకు రప్పించారమ్మా. అమ్మా, ఉద్రేకం చెందకు. ఈ పూజ పరిసమాప్తమైతే సకల శుభదాయకం, అంతరాయమైతే అనర్థం. ఇంకేమిటి తండ్రి కుమారుల యుద్ధం, దివ్యాస్త్ర భీషణాటోపం. అమ్మా, వ్రతదీక్ష తప్పకూడదు. అమ్మా, ఈ పూజ పూర్తయ్యేలోగా జగత్ ప్రళయమే సంభవిస్తుందేమో. అమ్మా, తక్షణం దయచేసి యుద్ధాన్ని వారించమ్మా. జానకీదేవి, ఈ పూజ శాంతం కాకుండా కదిలారా అనర్థం. నాకే అనర్థం వచ్చినా సరే ఇంతకన్నా అనర్థం ఏమిటి? ఇటు కొడుకులు అటు భర్త, ఎవరికి ఆపద వచ్చినా ఇంకా నా జన్మ ఎందుకు? అమ్మ కాచాయని నన్ను క్షమించు, నా అపరాధం మన్నించు తల్లి. ఆంజనేయ పద నాయన, నా శ్రీరామచంద్రమూర్తిని చూపించు నాయన. రామ్మా రా. అమ్మా అమ్మా, విచక్షణ లేకుండా ఎంత పని చేశారు, ఎంత అన్యాయం చేశారు నా శ్రీరామచంద్రమూర్తిని. అమ్మా, నీ పాద సాక్షిగా మేమేం చేయలేదమ్మా. ఆ మహానుభావుని దివ్యాస్త్రాలను ఉపసంహరించాం. అంతేనమ్మా. అవును తల్లి, చిరంజీవుల అపచారం ఏమీ లేదు. నీ దర్శనం వల్ల కలిగిన ఆనందోద్రేకంతో రఘురాముడు నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖించకమ్మా. అమ్మా జానకీదేవి, మళ్ళీ ఎన్నాళ్లకు నీ దర్శన భాగ్యం కలిగింది తల్లి. మా జనని జానకీదేవా? అమ్మా, అవును కుమారులారా, ఈ మహానుభావుడు శ్రీరామచంద్రుడే నీ జనకుడు. తెలియక చేసిన అపరాధం మన్నించండి తండ్రి, మన్నించండి. పితృదేవులైన మీకే అపచారం చేసి మహాపాపం కట్టుకున్నాం. అపచారమేమీ లేదు కుమారులారా. తండ్రిని మించిన కొడుకులని రుజువు చేసుకున్నారు. అమ్మా భూజాత, నేటికి నీ తపస్సు ఫలించింది తల్లి. అంతేకాదు స్వామి, నా కర్తవ్యం కూడా నీటితో తీరిపోయింది. నీ కర్తవ్యం ఇంకా ఉంది తల్లి. నీవు అయోధ్య రావాలి, సింహాసనం అధిష్ఠించాలి, మమ్మందరినీ పాలించాలమ్మా. నాకట్టి ఆశలేమీ లేవు లక్ష్మణ. భూదేవి కడుపున పుట్టినందుకు, మీ రఘువంశం మెట్టినందుకు, ఇరు వంశాలకు కళంకం లేకుండా నా పవిత్రత నిరూపించుకుంటే అంతే చాలు. రామస్వామి పదాంబుజంబులెదనారాధింతునేనిన్ సదా రామాజ్ఞంజరియింతునేని తగ జాగ్రత్ స్వప్న సుఖ్యాదులన్ రాముందప్పని దానలోటయు యదార్థంబేని నా తల్లి ఓ భూమి ఈడ ద్రోవ చూపి నన్ను గొంపోవమ్మని లోనికి. అమ్మా అమ్మా అమ్మా, రామభద్ర, శాంతి శాంతి. జగన్నాథుడైన నీకు ఆవేశం తగదు.